జగన్మోహన్ రెడ్డి గారు జేబులో డబ్బులు పంచుతున్నాడా? జగన్మోహన్ రెడ్డి గారు వ్యాపారాల నుంచి పంచుతున్నాడా? జనం డబ్బే కదా జనంకి ఇస్తున్నాడు అని చెప్పి మాట్లాడారు కదా. మరి ఇప్పుడు కూడా మేము ప్రజలకు ఇమ్మంటుంది ఆ జనం డబ్బే ఇమ్మంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ డబ్బులు కాదు. నిన్ననే చూసాం, మీ అందరూ కూడా ప్రధానమైనటువంటి పత్రికల్లో టీవీ ఛానల్స్లో వచ్చాయి. దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కల్లా అత్యంత ధనిక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నిన్ననే సర్వేలు వచ్చినాయి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ధనిక సీఎం అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఓదరగొట్టి 500, 450, 460 కోట్ల రూపాయలు విలువ గల కుటుంబ ఆస్తుల విలువ అని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓదరగొట్టారే. మరి ఈరోజు దేశంలో అత్యంత ధనిక సీఎం చంద్రబాబు నాయుడు గారు 930, 960 కోట్ల రూపాయలు ఆస్తులు విలువ కలిగినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నిన్ననే సర్వేలు వచ్చినాయి. వాళ్ళు పొరపాటున 2 సున్నాలో 3 సున్నాలో మర్చిపోయినట్టున్నారు. కేవలం 960 కోట్లు అన్నారు, ఇంకో 2, 3 సున్నాలు యాడ్ చేయాలి. 2 ఎకరాలతో మొదలుపెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆ స్థాయికి ఏ రకంగా వెళ్ళారో ప్రజలకు సమాధానం చెప్పాలి. మరి మీరు ఈరోజు ధనిక సీఎం అని చెప్పి దేశం అంతా చూస్తూ ఉంది. మరి ప్రజలకు మీరు ఇచ్చినటువంటి హామీలు మీ డబ్బు నుంచి ఇస్తారా, లేదా ప్రభుత్వం డబ్బు నుంచి ఇస్తారా, లేదా మీరు అప్పు చేసినటువంటి డబ్బు నుంచి ఇస్తారా? ఈరోజు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రభుత్వం సూపర్ 6 చెప్పిన పథకాల్లో ఇప్పటికీ గడిచినటువంటి ఈ 7 మాసాల్లో, కొన్ని 7 మాసాలు అంటే రేపు 4వ తారీఖుకి 7 మాసాలు పూర్తవుతుంది. 6 మాసాల్లో ప్రజలకి ప్రభుత్వం ఎంత అప్పు ఉందో అనేటువంటిది పథకాల ద్వారా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా. ఆడబిడ్డ నిధి అని చెప్పి ఒక పథకం చెప్పారు. ఇందాక మీకు చెప్పినట్టు 18 సంవత్సరాలు నిండినటువంటి మహిళలకి నెలకి 1500 రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ. ఈ రాష్ట్రంలో 18 సంవత్సరాలు నిండినటువంటి మహిళలు 2 కోట్ల మంది ఉన్నారు. అంటే నెలకి 1500 రూపాయలు చొప్పున 2 కోట్ల మందికి యావరేజ్ నెలకి 3000 కోట్లు. అంటే 6 నెలలకి ఎంత బకాయి ఉన్నాడు? 6 నెలలకి 18,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో మహిళలకు బకాయి ఉన్నారు. పెట్టుబడి సాయం కింద రైతు భరోసా కార్యక్రమం, అన్నదాత కార్యక్రమం 20,000 రూపాయలు చొప్పున 50 లక్షల మంది రైతులకి దాదాపు 10,000 కోట్ల రూపాయలు బకాయి ఉన్నారు. అమ్మఒడి కింద రాష్ట్రంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి 15,000 రూపాయలు చొప్పున అన్నారు. 83 లక్షల మంది పిల్లలు ఉన్నారు, చదువుకునేటువంటి పిల్లలు. అంటే దాదాపు 12,000 కోట్ల రూపాయలు అమ్మఒడి, ఏదైతే వారు పెట్టినటువంటి కార్యక్రమం పేరు తల్లికి వందనం. అలాగే యువగలం నిరుద్యోగ భృతి కింద నిరుద్యోగ యువత ఎంతమంది ఉంటే అంతమందికి 3,000 రూపాయలు చెప్పిన 20 లక్షల మందికి నెలకి 600 కోట్ల రూపాయలు చెప్పిన 6 నెలల్లో 3,600 కోట్ల రూపాయలు బకాయి ఉన్నారు. ఇక ఆరోగ్యశ్రీ కింద 3,000 కోట్లు, ఫీజు రీయింబర్స్మెంట్ కింద 3,900 కోట్లు, ఫ్రీ బస్సు కానీ లేదా దీపం పథకం కానీ ఇవన్నీ లెక్కలేస్తే ఈ 6 నెలల కాలంలో రాష్ట్ర ప్రజలకి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు, వారు ప్రభుత్వం ప్రజలకు పడినటువంటి బకాయి దాదాపు 60,000 కోట్ల రూపాయలు. ఈరోజు ఎలా మందికి వస్తాం? కొంతమంది కష్టపడ్డారు, డాక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు, విదేశాలకు పోయారు, డబ్బులు సంపాదించారు. కొంతమంది ఇలాంటి అభాగ్యులు ఉన్నారు, ఇప్పటికి కూడా పేదరికంలో ఉన్నారు, ఇల్లు లేకుండా ఉన్నారు, పూట గడవని పరిస్థితుంది, కష్టాల్లో ఉన్నారు. అందుకే అలాంటి వారికి మనందరం అండగా ఉండడం మన బాధ్యత. నేను అందుకనే మీరు చూస్తే ఈరోజు ఏదైతే పెన్షన్లు ఉన్నాయో ఇవి 64 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చే ఏకైక రాష్ట్రం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఎన్టీ రామారావు గారు ప్రారంభించిన స్కీమ్ ఇది. ఆ రోజుల్లో 35 రూపాయలు. 96లో నేను ముఖ్యమంత్రి అయినాక అది 70 రూపాయలు చేశాను. మళ్ళీ అది 200 రూపాయలు అయ్యింది. 200 రూపాయలు 2014 నుంచి
1000 రూపాయలు చేశాను, 2000 రూపాయలు చేశాను అంటే 200 నుంచి 2000 రూపాయలు చేశానంటే 10 రెట్లు పెంచిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. అక్కడి నుంచి ముక్కుతూ మూలుగుతూ సంవత్సరం 250 రూపాయలు ఇచ్చేవారు. ఏదో వీళ్ళంతా పెద్ద ఇది చేసినట్టు. నేను వచ్చిన తర్వాత ఒక మాట చెప్పాను, ఏప్రిల్ నుంచే పింఛన్ ఇస్తానని చెప్పాను. రెండో మాట చెప్పాను, వాలంటీర్లు ఉంటేనే ఇస్తారని కావాలని మొరాయించారు. ఒక్క రోజులో పింఛన్ ఇస్తాను, నాకు అధికారం వస్తానని చెప్పి ఒక్క రోజులో పింఛన్ ఇచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వాన్ని. ఎన్డీఏ ప్రభుత్వం. ఈరోజు మీరు పింఛన్ ఇచ్చాం, నేను ఆన్లైన్లో చూసుకుంటున్నాను ఎన్ని ఇచ్చారని. ఇప్పటి వరకు 94-95% ఇచ్చేసారు. ఈరోజు 4000 రూపాయలు ఒకటేసారి పెంచాను అంటే దగ్గర 2700 కోట్ల రూపాయలు నెలకు అవుతుంది. సంవత్సరానికి 33,000 కోట్లు అవుతుంది. అయినా పర్వాలేదు. ఈరోజు ఈ నెలగన్ను చూశారు, ఒక వితంతు పెన్షన్, ఒక వృద్ధాప్య పెన్షన్, ఇంకో పక్క వితంతు పెన్షన్, ఇంకో పక్క వృద్ధాప్య పెన్షన్. ఒక్కొక్క ఇంటికి 4,000 అంటే సంవత్సరానికి 48,000 రూపాయలు ఈరోజు వాళ్ళకు నేను ఇస్తున్నానంటే వాళ్ళ జీవితంలో ఇదొక వెసులుబాటు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే ఆడబిడ్డ మాట్లాడుతున్న తంటూ, మీరు ఈ 4,000 రూపాయలు ఇచ్చారు కాబట్టి నా కూతుర్ని కూలికి పంపకుండా స్కూలుకు పంపిస్తున్నాను, మీరు ఇవ్వకపోతే మళ్ళా కూలికి పంపించే పరిస్థితి వచ్చేదేమని బాధపడింది.